మనకి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం 60 సంవత్సరములు. ఈ 60 సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దాన్ని అనుష్ఠించి తత్సంబంధమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి రీతిని నిర్ణయం చేశారు. మనం సంవత్సరాది జరుపుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి. సంవత్సరాది నాడు విధింపబడినటువంటి